అర్ధరాత్రి పూట నక్సలైట్లు తిరుగుతుంటారు అడవుల్లో. వాళ్ళని కాపాడుతుంది ఎవరు అనుకుంటున్నారు? దేవుడేనా? ఈరోజు వాడిని కాపాడకపోతే రేపు వాడికి రక్షణ లేదు కదా. క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి, ఎవరు కాపాడుతుంటారు వాళ్ళని? ఆయనే. మంచి వాళ్ళని కాపాడుతుంది ఆయనే, చెడ్డ వాళ్ళని కాపాడుతుంది ఆయనే. ఎందుకంటే రేపేముందో వాడి జీవితంలో, ఎల్లుండేముందో వాడి జీవితంలో, వచ్చే సంవత్సరం ఏముందో వాడి జీవితంలో, వాడి నుంచి వచ్చే భవిష్యత్ తరాల్లో ఎవరు ఎలా దేవుడికి ఉపయోగపడాలో వీని కాపాడాల్సిందే. నీకు సహాయం చేయవాడైన యెహోవా. మనం సముద్రంలో పడి వెళ్తున్నప్పుడు, నదుల్లో పడి వెళ్తున్నప్పుడు, అగ్నిజ్వాలలో పడి నడుస్తూ ఉన్నప్పుడు సహాయం చేసింది ఆయనే కాబట్టి ఇంకా బ్రతికి బట్టగట్టగలుగుతున్నాం. ఇది మన శక్తితోనో సామర్థ్యంతోనో జరుగుతున్నది కాదు. ఇప్పుడు ఉన్న పలంగా నా గుండె మొరాయించింది అనుకో, నేను అసలు కొట్టుకోలేనే. కానీ నేనేం చేయగలను? ఎమ్మెల్యేకి రికమెండేషన్ పెట్టుకోగలనా? ఎంపీకి రికమెండేషన్ పెట్టుకోగలనా? ఎన్ని విషయాల్లో సాయం చేస్తున్నాడో, నీకెంత సాయం చేస్తాడో నీకు తెలుసు, నాకెంత సాయం చేస్తున్నాడో నాకు తెలుసు. మర్చిపోకూడదు అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు చెరలో ఉన్నారు, చెరలో మగ్గిపోతున్నారు. అయిపోయింది, దేవుడు వదిలిపెట్టేశాడు అని అనుకోవద్దు. ఎందుకంటే నిన్ను సృష్టించినోడిని, నిన్ను నిర్మించినోడిని, నీకు సహాయం చేస్తున్న యెహోవానే. నాకు తెలియకుండా ఏం జరుగుతుంది నీకు? నాకు తెలియకుండా నీ జీవితంలో ఏం జరుగుతుంది? ఏం జరగదు. ఆయన మనల్ని సృష్టించాడు అంటే ఒక ప్రణాళికతోనే సృష్టించుంటాడు, అంతే. అయితే ఆ ప్రణాళికకి ఇంకేవో అడ్డుపడుతూ ఉంటే వాటిని తీసివేయడానికి తాత్కాలికంగా శిక్షిస్తాడు. కానీ ప్రణాళికను మర్చిపోడు, ఉద్దేశాన్ని మర్చిపోడు, తాను తయారు చేసిన విధానాన్ని మర్చిపోడు. అంతేనా? అర్థమవుతుందా? ఆయన తయారు చేసిన ఉద్దేశాన్ని మర్చిపోడు. ఆయన మధ్యలో కొన్ని యాడ్ అవుతుంటాయి, వాటిని తీసేయడానికి కొంచెం పనిష్మెంట్, జడ్జిమెంట్ వస్తూ ఉంటుంది. నిన్ను సృష్టించి తల్లి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడని యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు.